నమస్కారం. ఆగస్టు మంత్లో కుంభరాశి వారికి గమనించుకుంటే వీళ్ళకి 50-50గా ఉంది. సాదాగా నార్మల్గా ఉంది. కొన్ని చోట్ల చాలా చక్కగా ఉంది, కొన్ని చోట్ల ఛాలెంజింగ్ కూడా ఉంది అని మనం గమనించుకోవాలి. డీటెయిల్స్ చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 అంతా కుంభరాశిలో ఉన్నారని గమనించాలి. అయితే పేరు బలం బట్టి చూసుకుంటే ఎవరి పేరైతే ఫస్ట్ అక్షరం అందరూ కామన్గా పిలిచే పేరు, అంటే బాగా సర్టిఫికెట్లో వీర వెంకట సత్యనారాయణ అలా కాదు, అందరు మిమ్మల్ని ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తారు ఆ పేరులో ఫస్ట్ అక్షరం గనక గు గే గో సా సి సు సే దో అన్న లెటర్స్ అంతా ఎవరైనా ఉంటే కుంభరాశి కింద వస్తారని గమనించుకోవాలి. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కుంభరాశిలో పేరు బలం ప్రకారం ఎక్కువ ఉంటారు. సీన్ అని చాలా కామన్గా ఉంటూ ఉంటారు, సుబ్బారావు అని చెప్పేసి చాలా పాపులర్ పేర్లంతా ఇందులో పేరు బలం ప్రకారం కుంభరాశిలో ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇందులో గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం గమనించుకుంటే వీళ్ళు ఏళ్ళ నాటి యొక్క శని ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురు బలం కొంచెం తక్కువగా ఉంది. ఏదైనా పనులు చేసేటప్పుడు ఆలోచించి కొంచెం 1-2 సార్లు ఇది ఇంపార్టెంటా లేదంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని 1-2 సార్లు రెడీ చేసుకొని మాత్రమే ముందుకెళ్ళండి. తొందరగా మాత్రం ముందుకెళ్ళద్దు ఎలాంటి విషయాల్లో కూడాను. అలా అని ఆగమని కూడా నేను చెప్పటం లేదు. ఇది ప్రోగ్రెసివ్ ట్రాక్, అంటే డే బై డే మీకు అభివృద్ధి ఉంటుంది, గ్రోత్ ఉంటుందని గమనించుకోవాలి. ఇంకొకటి ఈ రాశి వాళ్ళకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే 4 సంస్కృతంలో ఉన్న మాటల ద్వారా హోల్ మంత్ ఎలా ఉందో మనం చూడవచ్చు. ఇందులో యాత్ర అని చెప్తారు. అంటే ఏంటి? తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధనాశనం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఈ మంత్ అంతా విజయప్రదంగా ఉంటుంది. సంపదలు బాగా ఉంటాయని గమనించుకోవాలి. సో ఇది చూశారు కదండి, కొంచెం సూర్యుడి వల్ల ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి మిగతా నార్మల్గా సపోర్టివ్గా ఉన్నాయని గమనించుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు 7వ స్థానంలో ఉండటంతో సామంత జన విద్వేష దారాపీడ సుధామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమగే రవి అంటారు. ఇది సంస్కృతంలో పురాతనమైన గ్రంథాల్లో వివరించడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే మీ కింద పనిచేసే వాళ్ళు, మీ సబార్డినేట్స్ లేకుంటే మెయిడ్స్ వీళ్ళు మిమ్మల్ని విపరీతంగా ద్వేషించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మీరు ఏదైనా పని చెప్తే లాయల్గా హంబుల్గా చేసేవాళ్ళు మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధారాపీడ సుతామయం అంటే భార్యకి హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులకు కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకారిణి, మీ దగ్గర మంచి ప్లాన్స్ అవన్నీ ఉంటాయి. ఎఫెక్ట్గా చేద్దాం అనుకునేటప్పుడు మీ కింద ఉన్నవాళ్ళు మీకు సరిగ్గా సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు అగైన్ 5వ స్థానంలో ఉండటంతో ఇది కొంచెం మంచి పొజిషన్ కాదు. ఈ కుజుడు 5వ స్థానంలో ఉంటే మనకి వ్యసనాలకు ఎక్కువగా లోనవుతారు. తర్వాత ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. అనవసరం వాటికి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు, ధనం ఎక్కువ స్పెండ్ చేస్తారు. పనికిరాని వాళ్ళతో పరిచయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయ్యో ఇదంతా పోయిందని మళ్ళీ తర్వాత బాధపడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయని గమనించాలి. మనకు సంస్కృతంలో దేహజాడ్యం చ సంతాపకాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే సంయుతే అని చెప్తారు. అంటే ఈ టైంలో శారీరకంగా లేజీగా ఉంటారని తెలుసుకోవాలి. సంతాపం అంటే బాడీ అంతా హీట్ అవుతుంది. కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉండటము. దురితం కర్మలాభచ్చ, ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ ఉండదు అని మనకు చెప్తూ ఉంటారు. ఇది అంతేకాకుండా ఓవర్ ఎక్స్పెండిచర్, మీకు ముందుగా చెప్పుకున్న విధంగా ఎంతవరకు ఉంటే బాగుంటుంది అంతవరకు బాగుంటుంది. కానీ మీరు లిమిట్స్ దాటి వెళ్ళిపోయేసి ఖర్చు పెట్టడం, ఫ్రెండ్షిప్ చేయటం, తిరగటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. షార్ప్ అయిన పోదులు లాంటి కత్తులు లాంటివి గుచ్చుకొని బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బుధుడు మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఈ రాశి వాళ్ళకి. ముందుగా చెప్పుకున్న ప్రకారంగా బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఓవరాల్గా మీకు విజయప్రదంగా ఉంటుంది. అటు ధనం రావాల్సిన విషయంలో కానివ్వండి, శత్రువుల విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుందని గమనించాలి. అయితే ఈ రాశి వారికి శుక్రుడు 8th హౌస్లో ఉండి చక్కగా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళకి శుక్రుడు 8th హౌస్లో ఉండటం వల్ల దుఃఖనాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి రాష్ట్రమే బురుగునందనే అని మనకు సంస్కృతం ఒక బ్యూటిఫుల్ శ్లోకం ఉంటుంది. దాని మీనింగ్ చాలా బాగుంటుంది. దుఃఖనాశ, ఇప్పటిదాకా మీరు ఏదైనా గనక విషయంలో బాధపడుతుంటే ఆ దుఃఖం అనేది పోతుంటుంది. మహాసౌఖ్యం, చాలా లగ్జరీ కంఫర్టబుల్గా ఉంటుంది. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా ఒక ఇష్టాగోష్ఠి లాగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజదర్శనం, సీనియర్ అఫీషియల్స్ని, ఫైన్ ఆఫీషియల్స్ని, గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీకు పలుకుబడిగా కలిగిన వ్యక్తులు అంటారు కదండి, అలాంటి వాళ్ళతో కలిసి ఎక్కువగా మీ యొక్క కావాల్సిన పనులని వాళ్ళ ద్వారా అయ్యే విధంగా చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయం కూడా చాలా చక్కగా ఉంటుందని గమనించాలి. సో టోటల్గా చూసుకుంటే టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారని గమనించాలి. మీరు ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ 2 గ్రహాలు కొంచెం యావరేజ్గా ఇబ్బంది పెట్టినా తర్వాత 2 గ్రహాలు మంచి సపోర్ట్ ఇస్తున్నాయని చెప్పుకోవాలి. ఇందులో మన నక్షత్రం ప్రకారం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్ర లాభము, క్లోత్స్ అంతా బాగుంటుందని గమనించాలి. అయితే ఇందులో ఈ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. శతభిషం నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, జయప్రదంగా ఉంటారు, ధర్మ రాజ్యలాభం బాగుంటుంది. హెల్త్ బంధనము, కొంచెం వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. వీళ్ళకి కొన్నిసార్లు క్లారిటీ రావాలి. యూఎస్లో ఉంటే బాగుంటుందా, ఇండియాలో ఉంటే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, జాబ్ చేస్తే బాగుంటుందా, అసలు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇలా ఏదైనా ఒక విషయం మిమ్మల్ని కన్ఫ్యూజన్ కనుక గురి చేస్తే ఒక్కసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా చాలా మంచిది. అనవసరంగా పోయేసి మనం డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ పనులు చేసేదానికంటే సరైన డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ప్రాపర్గా హారోస్కోప్ చెక్ చేసుకొని మీ జాతకం ప్రకారం ఏది బాగుందో తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది, బంధించబడినట్లు ఉంటారు, హెల్త్ బాగుండదు, కొంచెం కలహం, గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మిగతా నక్షత్రం వాళ్ళకి అయితే బాగుంది. సో ఈ రాశి వాళ్ళకి మీరు గమనించారు కదండి, వీళ్ళకి పరిహారాలు చూసుకుంటే సెల్ఫ్ రెమెడీస్ మీరు చేసుకోగలిగిన పరిహారాలు. ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంటారు. రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వడమాల వేసినా కానీ, ఆకు పూజ చేసినా కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కడైనా కనుక మీకు జంట నాగులు లేదంటే నాగుల కట్ట మీకు తెలిసే ఉంటుంది. అక్కడ చక్కగా ఆ నాగులకి మీ స్వహస్తాలతో అభిషేకం చేసి పూజ చేసినా కానీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి బాగా సపోర్టివ్గా ఉంటుంది. కుజుడికి కూడా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి కాకుండా ఎక్కడైనా మీకు ఇండివిజువల్గా ఏదైనా స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.